కేదార్నాథ్ ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేదార్నాథ్ మందిర్ అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. మందాకిని నదికి సమీపంలో గర్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్, నవంబర్ మధ్య మాత్రమే సాధారణ ప్రజల కోసం తెరిచి ఉంటుంది. శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం నుండి దేవతా విగ్రహాన్ని కిందికి తీసుకువచ్చి ఉక్రిమత్ ప్రదేశంలో తదుపరి 6 నెలల వరకు పూజలు నిర్వహిస్తారు. కేదార్నాథ్ని శివుని సజీవ రూపంగా చూస్తారు. ఈ ప్రాంతం చారిత్రక పేరు కేదార్ఖండ్ ప్రభువు. ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్ నుండి 22 కిలోమీటర్ల ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయం చేరుకోవచ్చు. అలా చేరుకోలేని వారి కోసం డోలీ సేవ అందుబాటులో ఉంది. హిందూ ఇతిహాసాల ప్రకారం ఈ ఆలయం మొదట్లో పాండవులచే నిర్మించబడిందని, శివుని పవిత్ర హిందూ మందిరాలైన 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటని భక్తులు నమ్ముతారు. కేదార్నాథ్లో తపస్సు చేయడం ద్వారా పాండవులు శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఉత్తర హిమాలయాల చోటా చార్ధామ్ తీర్థయాత్రలోని 4 ప్రధాన ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఎత్తైనది. 2013వ సంవత్సరంలో ఉత్తర భారతదేశంలో అనుకోకుండా సంభవించిన వరదల కారణంగా కేదార్నాథ్ ఆలయ సముదాయం చుట్టుపక్కల ప్రాంతాలు కేదార్నాథ్ పట్టణం విస్తృతంగా దెబ్బతిన్నాయి. కానీ ఆలయ నిర్మాణానికి పెద్దగా నష్టం జరగలేదు. 4 గోడలకు ఒకవైపున కొన్ని పగుళ్ళు కాకుండా ఎత్తైన పర్వతాల నుండి ప్రవహించే శిథిలాల వల్ల సంభవించింది. ఆలయాన్ని వరద నుండి పెద్ద రాతి శిథిలాల మధ్య రక్షించే అవరోధంగా పనిచేసింది. మార్కెట్ ప్రాంతంలోని పరిసర ప్రాంగణాలు, ఇతర భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ ఆలయం గంగానదికి ఉపనది అయిన మందాకిని నది ఒడ్డున ఉన్న రిషికేశ్ నుండి 3583 మీటర్లు లేదా 223 కిలోమీటర్ల దూరంలో రాతితో నిర్మించిన దేవాలయం. అసలు కేదార్నాథ్ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారనే ఖచ్చితమైన వివరాలు లేవు. కేదార్నాథ్ అనే పేరు క్షేత్ర ప్రభువు అనే అర్థాన్ని సూచిస్తుంది. ఇది కేదార, నాద అనే సంస్కృత పదాల నుండి వచ్చింది. విముక్తి పంట ఇక్కడ పెరుగుతుంది కాబట్టి దీనిని అలా పిలుస్తారని కాశీ కేదార మహత్వ వచనం పేర్కొంది. ఒక వేదాంత వృత్తాంతం ప్రకారం శివుడు నారాయణులను కోరిక మేరకు ఇక్కడ నివసించడానికి అంగీకరించినట్లు కథనం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత వ్యాసముని సలహా మేరకు పాండవులు యుద్ధ సమయంలో వారు తమ బంధువులను చంపినందుకు శివుడిని దర్శించి క్షమాపణ కోరడానికి ఇక్కడికి వచ్చారని కథనం. అది ముందుగా గ్రహించి శివుడు వారిని క్షమించడానికి ఇష్టపడక ఎద్దుగా మారి కొండపై ఉన్న పశువుల మధ్య దాక్కున్నాడు. పాండవులు ఎద్దు రూపంలో ఉన్న శివుడిని గుర్తించే సమయంలో ఆ రూపం నేల మీద పరుండి మునిగిపోయి అదృశ్యమయ్యింది. పాండవ సోదరులలో ఒకరైన భీముడు శివుని రూపంలో ఉన్న ఎద్దు తోకను పట్టుకొని వారి ముందు హాజరు కావాలని వారిని క్షమించమని బలవంతం చేశాడు. దానికి ప్రాయశ్చిత్తంగా పాండవ సోదరులు కేదార్నాథ్లో మొదట ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక కథనం. శివుడి శరీర భాగాల తర్వాత మరో 4 ప్రదేశాలలో కనిపించాయి. కావున సమిష్టిగా ఈ 5 ప్రదేశాలను 5 కేదారాలు అని పిలుస్తారు. ఆ ఎద్దు తల పశుపతినాథ్ దేవాలయంలో ఉన్న ప్రదేశంలో కనిపించింది. పాండవుల గురించి కురుక్షేత్ర యుద్ధాన్ని వివరించే మహాభారతం కేదార్నాథ్ అనే ఏ ప్రదేశాన్ని ప్రస్తావించలేదు. కేదార్నాథ్ గురించి మొట్టమొదటి ప్రస్తావనల్లో ఒకటి స్కంద పురాణంలో కనిపిస్తుంది. ఇందులో గంగానది మూలాన్ని వివరించే కథ ఉంది. శివుడు తన జడలు కట్టిన జుట్టు నుండి పవిత్ర జలాన్ని విడుదల చేసిన ప్రదేశంగా కేదార్ అనే వచన పేర్లు ఉన్నాయి. మాధవ సంక్షేప శంకర విజయ ఆధారంగా హేజియోగ్రఫీల ప్రకారం 8వ శతాబ్దపు తత్వవేత్త ఆది శంకరాచార్యులు కేదార్నాథ్ వద్ద మరణించారు. అనందగిరి ప్రాచీన శంకర విజయ ఆధారంగా ఇతర హేజియోగ్రాఫీలు అతను కంచిలో మరణించాడని పేర్కొంది. శంకరాచార్యుడు మరణించిన ప్రదేశాన్ని గుర్తించే స్మారక శిథిలాలు కేదార్నాథ్లో ఉన్నాయి. కేదార్నాథ్ 12వ శతాబ్దం నాటికి ముఖ్య పుణ్యక్షేత్రంగా ఉందని గహదవాలా మంత్రి భట్టా లక్ష్మీధర రాసిన కృత్య కల్పతరులో ప్రస్తావించారు. ఎరిక్ ఫిస్టన్ అనే ఆంగ్ల పర్వతారోహకుడు నమోదు చేసిన ఒక సాంప్రదాయం ప్రకారం కేదార్నాథ్ ఆలయానికి స్థానిక పూజారి లేరని, బద్రీనాథ్ ఆలయ పూజారే వాటి మధ్య ఒకే రోజు ప్రయాణించి 2 దేవాలయాలలో సేవలను నిర్వహించేవారని తెలిపారు. కేదార్నాథ్ అధిష్టాన చిత్ర రూపంలో లింగం ఒక గౌరవ 36 మీటర్ల ఎత్తులో 3.6 మీటర్ల చుట్టుకొలతో సక్రమ ఆకారంలో ఉంది. ఆలయం ముందు ఒక చిన్న స్తంభాలతో కూడిన హాలు ఉంది.
అందులో పార్వతీ పాండవ రాకుమారులు 5 చిత్రాలు ఉన్నాయి. బద్రీనాథ్ కేదార్నాథ్ మధ్య మహేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్లేశ్వర్ అనే దేవాలయాలు ఉన్నాయి. కేదార్నాథ్ ఆలయం లోపల ప్రధాన వరండాలో శివ, పాండవ సోదరుల, ద్రౌపదీ కృష్ణ, శివుని వాహనం నంది, వీరభద్రుడు, రక్షకుడు విగ్రహం, ఇతర దేవతల విగ్రహాలు ఏర్పాటు చేయబడినవి. ఆలయం అసాధారణ లక్షణం త్రిభుజాకార రాతిని అంటిపెట్టుకున్న తుంతుయుత కణజాలంలో చెక్కబడిన మనిషి తలలాగా ఉంటుంది. శివుడు పార్వతీ వివాహం జరిగిన ప్రదేశ సమీపంలో నిర్మించిన మరొక ఆలయంలో అలాంటి తల చెక్కబడింది. ఆదిశంకరుడు ఈ ఆలయాన్ని బద్రీనాథ్, ఉత్తరాఖండ్లోని ఇతర దేవాలయాలతో పాటు పునరుద్ధరించారని నమ్ముతారు. అతను కేదార్నాథ్ వద్ద మహాసమాధిని పొందాడని నమ్ముతారు. ఈ ఆలయం వెనుక ఆదిశంకర సమాధి మందిరం ఉంది. కేదార్నాథ్ ఆలయానికి ప్రధాన పూజారి కర్ణాటకకు చెందిన వీరశైవ వర్గానికి చెందినవాడు. అయితే బద్రీనాథ్ ఆలయంలో కాకుండా కేదార్నాథ్ ఆలయంలో రావల్ పూజలు నిర్వహించడు. రావల్ సహాయకులు అతని సూచనల మేరకు పూజలు నిర్వహిస్తారు. రావల్ శీతాకాలంలో దేవతతో ఉక్రిమత్ ప్రాంతంలో నివసిస్తాడు. ఆలయానికి 5 ప్రధాన పూజారులు ఉన్నారు. వారు 1 సంవత్సరం భ్రమణం ద్వారా ప్రధాన యాచకులు అవుతారు. కేదార్నాథ్ ఆలయం ప్రస్తుతం రావల్ శ్రీ వగీషా లింగాచార్య కర్ణాటకలోని దావణగిరి జిల్లా హరిహార్ గ్రామ బానువల్లికి చెందిన శ్రీ వగేష్ లింగాచార్య ఆలయ గర్భగృహంలో త్రిభుజాకార ఆకారంలో ఉన్న లింగాన్ని పూజిస్తారు. కేదార్నాథ్ చుట్టూ పాండవుల చిహ్నాలు చాలా ఉన్నాయి. పాండురాజు పాండుకేశ్వర్ వద్ద మరణించాడు. ఇక్కడి గిరిజనులు పాండవ్ లీలా అనే నృత్యం చేస్తారు. బద్రీనాథ్కు దూరంగా ఉన్న స్వరోసిక అనే పర్వత శిఖరం నుండి పాండవులు స్వర్గానికి వెళ్తారు. ధర్మరాజు స్వర్గానికి బయలుదేరినప్పుడు అతని వేళ్లల్లో ఒకటి భూమిపై పడింది. ఆ స్థలంలో ధర్మరాజు బొటనవేలు పరిమాణంతో శివలింగాన్ని స్థాపిస్తాడు. అది మహిష రూపం పొందడానికి శంకర భీమ వారి ఆయుధాలతో పోరాడుకుంటారు. చివరికి భీముడు పశ్చాత్తాపంతో చెలించి ఆ తర్వాత అతడు శంకరుడి శరీరానికి నెయ్యితో మర్దన చేస్తాడు. ఈ సంఘటన జ్ఞాపకార్థం ఈ త్రిభుజాకార శివ జ్యోతిర్లింగాన్ని నెయ్యితో మర్దన చేస్తారు. నీరు, నేరేడు ఆకులను పూజకు ఉపయోగిస్తారు. 2013 జూన్ 16, 17 నకదార్నాథ్ లోయ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు అనుకోకుండా వరదలతో దెబ్బతింది. జూన్ 16న సుమారు సాయంత్రం 7:30 కేదార్నాథ్ ఆలయ సమీపంలో పెద్ద కొండలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. చాలా పెద్ద శబ్దం వినిపించింది. చోరబరి తాల్ లేదా గాంధీ తాల్ నుండి మందాకిని నదికి సాయంత్రం 8:30 భారీగా నీరు రావడం ప్రారంభమయ్యింది. 2013 జూన్ 17న సుమారు ఉదయం 6:40 నీటిలో మళ్లీ సరస్వతీ నది చొరబడి తాల్ లేదా గాంధీ తాల్ నుండి భారీ వేగంతో కాస్కేడింగ్ ప్రారంభమయ్యింది. దాని ప్రవాహంతో పాటు భారీ మొత్తంలో సిల్ట్ రాళ్ళు, బండరాళ్ళు వచ్చాయి. కేదార్నాథ్ ఆలయం వెనుక ఒక భారీ రాయి చిక్కుకొని వరద వినాశనం నుండి ఆలయాన్ని రక్షించింది. కేదార్నాథ్ ఆలయం వెనుక వైపుకు ఒక పెద్ద రాయిని తీసుకెళ్లబడిందని ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా గమనించారు. తద్వారా శిథిలాలకు ఆటంకం ఏర్పడిందా? శిథిలాలు నదీ ప్రవాహాన్ని ఆలయానికి ఇరువైపులా మళ్లించి నష్టం జరగకుండా చూసింది. ఆలయం నాశనం కాకపోవడానికి మరొక సిద్ధాంతం దాని నిర్మాణ శైలి కారణంగా ధ్వంసం కాలేదని అంటారు. ఈ ఆలయం వరద తీవ్రతను తట్టుకున్నప్పటికీ సంక్లిష్టమైన పరిసర ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా వందలాది మంది యాత్రికులు, స్థానికులు మరణించారు. కేదార్నాథ్లోని హోటళ్లు, షాపులు ధ్వంసమయ్యాయి. రోడ్లన్నీ పగిలిపోయాయి. భారత సైన్యం వారిని సురక్షితమైన ప్రదేశాలకు పంపించే వరకు ప్రజలు చాలా గంటలు ఆలయం లోపల ఆశ్రయం పొందారు. శిథిలాలను తొలగింపు చేసేందుకు కేదార్నాథ్ మందిరం 1 సంవత్సరం పాటు మూసివేయబడిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. వరదల నేపథ్యంలో పునాది పరిస్థితిని పరిశీలించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన నిపుణులను కోరగా వారు ఆలయానికి ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించారు. ఇందుకోసం ఐఐటి మద్రాస్ నిపుణులు 3 సార్లు ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్మాణానికి భంగం కలిగించని విధ్వంసక పరీక్షా సాధనాలను ఐఐటి బృందం నిర్మాణం, పునాది, గోడలు, ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగించింది. ఆలయం స్థిరంగా ఉందని, పెద్ద ప్రమాదం లేదని వారు తమ మధ్యంతర నివేదికను సమర్పించారు.
కేదార్నాథ్ను పునర్నిర్మించే బాధ్యత నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్వతారోహణకు ఇవ్వబడింది. ఈ సంస్థకు పట్టణ ప్రణాళిక లేదా నిర్మాణంలో నైపుణ్యం లేకపోయినప్పటికీ వారికి అధిక మొత్తంలో శిక్షణ పొందారు. ప్రముఖ పర్వతారోహకుడు కల్నల్ అజయ్ కోతియాల్ నాయకత్వంలో NIM 1 సంవత్సరం కఠినంగా పనిచేసి 2014 నుండి భక్తుల తీర్థయాత్రలు చేయడానికి అనువుగా సాధ్యం చేసింది.